శుభోదయం చిల్డ్రన్. అందరూ క్లాస్ వర్క్స్ హోంవర్క్స్ రాస్తున్నారమ్మా. నేను టెస్ట్ పెట్టాను, చాలామంది అటెంప్ట్ చేయలేదు. సో టుడే అన్వర్స్ యూ హ్యావ్ టు ఫాలో క్లాస్ వర్క్స్ అండ్ హోంవర్క్స్ రెగ్యులర్లీ చిల్డ్రన్. ఎవ్రీడే యూ హ్యావ్ టు లెర్న్ టేబుల్స్. ఓకే, సో ఎవరు స్కిప్ చేయొద్దు. టేబుల్స్ మాత్రం ప్రతిరోజు నేర్చుకోండి అమ్మా. నెంబర్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రాయడం, నెంబర్ నేమ్స్ ఇవన్నీ రోజు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో as day we have discussed about divisions kada. So put the heading children. Chapter 6, understanding division. Understanding division, division, division. This is the heading children. Now first write the definition of division. డివిజన్ అంటే ఏంటి, ఏం నేర్చుకున్నాం మనం? నేను డివిజన్ అంటే రిపీటెడ్ సబ్ట్రాక్షన్. ప్రతిసారి మనం తీసి వేరే వాళ్ళకి ఈక్వల్గా షేర్ చేసాం కదా, సో అలా ఈక్వల్గా షేర్ చేయడాన్ని ఇంకా రిపీటెడ్గా సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసాం కదా, సో అలా సబ్ట్రాక్ట్ చేయడానికి కూడా డివిజన్ అని అంటారు. సో డివిజన్ మీన్స్ రిపీటెడ్, REPATED, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ is called, repeated subtraction is called division, or ఇంకా దేని డివిజన్ అంటారు? షేరింగ్ things equally is also called division. Okay, division ఎవరన్నా దేనంటాము? Repeated subtraction is called division, and also sharing things equally is also called division. మరి division సింబల్ ఏంటి మనకి? S, divided by. division సైన్, సైన్ అంటే గుర్తు. డివిజన్ సైన్ ఈజ్ ఇలా ఉంటుంది. ఇట్ ఈజ్ రీడ్ యాజ్ డివైడెడ్ బై. దీన్ని ఏమని చదువుతాం? డివైడెడ్ బై అని ఇచ్చేస్తాం. ఇట్ ఈజ్ రీడ్ యాజ్ డివైడెడ్ బై. Note down from the board children. Okay, now put the heading exercise 1 children. First one, how many stars are there here children? Yes, 1 2 3 4 5 6 7 8. 8 stars ఉన్నాయి. 8 stars ని 4 మెంబర్స్ ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. సో అప్పుడు 4 మెంబర్స్ ఈక్వల్గా షేర్ చేసుకోవాలంటే అప్పుడు మనం 8ని ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేయాలి? 4 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. సో ఒక గ్రూప్లో 2 2 2 2. సో 8ని 4 గ్రూప్స్గా డివైడ్ చేసాం కదా. 1 2 3 4 4 గ్రూప్స్గా డివైడ్ చేసాం. సో ఒక గ్రూప్లో ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 2s. సో హియర్ టోటల్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ 8 divided by 1 2 3 4 groups equals 8 divided by 4 equals to, in each group how many stars are there? 2. so ఆ 2 ని మనం ఇక్కడ రాస్తాం. 8 divided by 4 equals to 2. నెక్స్ట్ ఓకే, సమ్ ఫ్రూట్స్ అనుకోండి. ఏమో
సో మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. టోటల్ నంబర్ ఆఫ్ పిక్చర్స్ 12. 12ని ఇక్కడ మనం ఇప్పుడు ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేస్తామో చూద్దాం. 12ని ఇక్కడ 3 గ్రూప్స్ ఇలా 4 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. ఎన్ని గ్రూప్స్? 4 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. సో 4 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం కదా. ఎన్ని గ్రూప్స్? 1 2 3 4 గ్రూప్స్. సో ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేసామో డివిజన్ సింబల్ తర్వాత ఆ నెంబర్ ఇక్కడ ఉండాలి. నౌ ఈచ్ గ్రూప్ హ్యాస్ హౌ మెనీ థింగ్స్. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఒక్కొక్క గ్రూప్లో? 1 2 3 1 2 3 1 2 3 1 2 3. అన్ని గ్రూప్స్లో కూడా ఈక్వల్గా ఉన్నాయి కదా. 3 3 3 ఉన్నాయి కాబట్టి ఒక గ్రూప్లో ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ని ఇక్కడ రాస్తాం. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ అనమాట. ఓకే, సో 12 divided by 4 equals to 3. Next. ఏంటివి? ఎస్, బెలూన్స్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12. 12 బెలూన్స్ ఉన్నాయి. 12 బెలూన్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ బెలూన్స్ 12 డివైడెడ్ బై 6 గ్రూప్స్గా డివైడ్ చేద్దాం. ఓకే, సో ఒక గ్రూపు 1 2 3 4 2 4 6 8 10. ఇంకొకటి రావాలి కదా. ఎస్. నౌ 1 2 3 4 5 6 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాయి. సో 12 divided by 6 equals to, in each group has how many balloons are there? ఒక గ్రూప్లో ఎన్ని బెలూన్స్ ఉన్నాయి? 2. సో ఆ 2ని మనం ఇక్కడ రాస్తాం. ఇంకొకటి, ఎప్పుడైనా మనం ఇక్కడ దీన్ని డివిడెండ్ అంటారు. ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేస్తామో ఆ నెంబర్ని మనకు వచ్చిన ఆన్సర్ని మల్టిప్లై చేస్తే మనకి ఇది రావాలి, అంటే టోటల్ నెంబర్ రావాలి. 4 2s are 8, 4 3s are 12, 6 2s are 12. వచ్చిందా? రైట్. వన్ మోర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్. This is all note down in your CW లో నోట్ చేయండి అమ్మా. Now 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి 10 balls అనుకోండి. ఓకే, 10 balls. ఇక్కడ 10 balls, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 10. ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేసాం? ఎస్, 2 గ్రూప్స్. సో 10 divided by 2. 10 divided by 2. In each group how many balls are there? 1 2 3 4 5. 1 2 3 4 5. So each group has 5 balls. Okay, so 10 divided by 2 equals to 5. 10 balls ఉన్నాయి. 10 balls-ని ఇద్దరికి ఇచ్చాను అనమాట. ఇద్దరికి ఇస్తే ఒక్కొక్కరికి ఎన్ని బాల్స్ వచ్చినాయి? 5. Okay children, note down neatly in your classwork. Next. You note from board only అమ్మ. ఇక్కడ వీడియోలోనే చూసి మీరు క్లాస్ వర్క్ నోట్ చేయండి. మళ్ళీ మీకు నోట్స్ వేరేగా ఫార్వర్డ్ చేయండి. ఓకే, now put the heading exercise 2. Subtract repeatedly to get division fact.
మనం అనుకున్నాం కదా ఆల్రెడీ డివిజన్ అంటే ఏంటి, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ కదా. సో ఇప్పుడు మనం రిపీటెడ్ సబ్ట్రాక్షన్ చేసి మనం డివిజన్ ఫ్యాక్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈస్ 20 divided by 5 equals to. సో 20లో నుంచి 5ని రిపీటెడ్ గా సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సో చూద్దాం. 20 minus 5, 20లో నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేయండి. సో 20లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే ఎస్ ఇక్కడ బారో చేయాలి. 10 minus 5 5, ఇక్కడ 1 ఉంటుంది 1. 15లో నుంచి మళ్ళీ 5 సబ్ట్రాక్ట్ చేయండి. ఎస్ 10. 10లో నుంచి మళ్ళీ 5 సబ్ట్రాక్ట్ చేయండి. ఎస్ 5 కదా. 10 minus 5 5, ఇంకా 5 ఉంది కదా. 5 minus 1 till that 0 you have to do subtraction. మనకి 0 వచ్చినంత వరకు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో 5 minus 5 0 కనిపిస్తుంది కదమ్మా, ఇది కూడా నోట్ చేయండి. 5 minus 5 equal to 0. సో ఇక్కడ మనం రిపీటెడ్ గా ఎన్నిసార్లు 5ని సబ్ట్రాక్షన్ చేసాం, 1 2 3 and this is 4. సో రిపీటెడ్ గా మనం 4 టైమ్స్ సబ్ట్రాక్ట్ చేసాం. సో 4 టైమ్స్ సబ్ట్రాక్షన్ చేసాం కాబట్టి ఆ 4ని మనం ఇక్కడ రాస్తాం. ఈ రెండు ఇప్పుడు మల్టిప్లై చేయండి. 5 4s are 20 వచ్చిందా. సో 20ని 5 గ్రూప్స్ గా డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి ఏమొస్తుంది, 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమ్. బి 21 divided by 7. 21 divided by 7. ఓకే, సో 21ని మనం 21 నుంచి మనం 7ని రిపీటెడ్ గా సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, సో 21 minus 7. 1 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయగలమా, చేయలేము. సో యూ హ్యావ్ టు బారో. సో ఇదేమవుతుంది 1 కదా. మనకి డివిజన్ అంటేనే రిపీటెడ్ సబ్ట్రాక్షన్ కదా. సో సేమ్ నెంబర్ని మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తాం. సో 7 after 2 till 11 కౌంట్ చేయండి. 7 after 10, 7 after 8 9 10 11 4. సో రైట్ 4 here and 1 again minus 7. 14లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయండి. 4లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయలేము కానీ ఇక్కడ 1 ఉంది, ఓన్లీ 1 కదా. సో 14. ఓకే, సో 7 after 2 till 14 కౌంట్ చేయండి. 7 after 8 9 10 11 12 13 14. How many fingers? 7. So write 7 here. Again subtract 7 from the 7. 7 minus 7 it is 0. సో మనం డివిజన్ అనేది రిపీటెడ్ గా మనకి 0 వచ్చినంత వరకు సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం 7ని ఎన్ని టైమ్స్ రిపీటెడ్ గా సబ్ట్రాక్షన్ చేసాం, 1 2 3. సో 3 టైమ్స్ రిపీటెడ్ గా సబ్ట్రాక్షన్ చేసాం. సో 21 divided by 7 equals to 3 అన్నమాట. ఓకే, నోట్ డౌన్ చిల్డ్రన్ నీట్లీ. Now the third sum is see sum. 24 divided by 6. సో 24లో నుంచి 6ని మనం రిపీటెడ్ గా సబ్ట్రాక్ట్ చేయాలి. సో వచ్చిన తర్వాత ఎన్ని టైమ్స్ రిపీటెడ్ గా సబ్ట్రాక్షన్ చేసామో ఆ నెంబర్ని ఇక్కడ మనం వేసుకోవాలి. దట్ ఈస్ ద ఆన్సర్. సో 24 minus 6. Can you subtract 6 from 4? No. So we have to borrow here. So ఇది ఏమవుతుంది 14 and it is 1. Okay. So 6 after 2 till 14 count చేయండి. 6 after 7 8 9 10 11 12 13 14 15. 15 కౌంట్ చేస్తామా, ఎక్కడ వరకు కౌంట్ చేయాలి, till 14 వరకే మనం కౌంట్ చేయాలి. So how many fingers with me now? 8. So write 8 here and 1 minus 6 again. 8లో 6 subtract చేయొచ్చు కదా. So take 8 fingers and take away 6. How many left with me? 2. And here it is 1. Again 12 minus 6. 12లో 6 subtract చేస్తే 6. Again 6 minus 6 it is 0. Okay. So 0 వచ్చేసింది కదా. So our sum is over. Now count how many times we have subtracted 6 from 24. So 1 2 3 4 టైమ్స్ కంటిన్యూగా మనం సబ్ట్రాక్ట్ చేసాం 6ని. సో ఈ ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ చేసామో ఆ నెంబర్ని మనం ఇక్కడ వేసుకోవాలి. 6 4s are also 24. సో మనకు వచ్చిన ఆన్సర్ని మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడున్న ఆన్సర్ రావాలన్నమాట. ఓకే, 6 4s are 24. 4 టైమ్స్ రిపీటెడ్గా సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే, నోట్ డౌన్ చిల్డ్రన్.
And today's math homework is from the textbook, children. నేను ఇక్కడ క్వశ్చన్స్ ఇప్పుడు ఎలా అయితే నేను రిపీటెడ్గా సబ్ట్రాక్ట్ చేశానో మీరు కూడా సేమ్ అలాగే సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సెకండ్ రోమన్లో 18 divided by 6 equals to, next third sum 14 divided by 7 equals to dash. Next 36 divided by 9 equals to dash. అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్ని మనం 18లో నుంచి 0 వచ్చేంత వరకు సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ 14 డివైడెడ్ బై 7, 14లో నుంచి 7ని 0 వచ్చేంత వరకు మనం సబ్ట్రాక్ట్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ 36 డివైడెడ్ బై 9, 36లో నుంచి 9ని రిపీటెడ్గా సబ్ట్రాక్ట్ చేయాలి. మనకి టిల్ ద 0 వచ్చేంత వరకు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ 3 సమ్స్ మీరు హోంవర్క్ బుక్లో నోట్ చేయండి. నేను ఆల్రెడీ బోర్డు మీద ఇచ్చినవి క్లాస్ వర్క్లో నోట్ చేసుకొని అర్థం కాకపోతే ఇక్కడ చూడండి 21 డివైడెడ్ బై 7 ఉంది కాబట్టి 7ని మాత్రమే నేను సబ్ట్రాక్ట్ చేశాను. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో మీరు కూడా అదే నెంబర్ని ఇక్కడ ఉన్న నెంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎప్పటి వరకు మనకి 0 ఆన్సర్ 0 వచ్చినంత వరకు, కింద రిమైండర్ 0 వచ్చినంత వరకు సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.